ఆత్మాభిమాని 21వ అభ్యాసం. ఆత్మ బిందు ప్రకాశాన్ని చూడాలి. నేను ఇలా ఉన్నాను. భృకుటి మధ్యలో కూర్చున్నాను. నేను ఇలా ఉన్నాను. ఇది నేను. నేను ఆత్మను. ఇది నేను. నేను ఆత్మను. ఇది నేను. నేను ఆత్మను. ప్రకాశ బిందు రూపంలో చూసుకుంటూ చైతన్యంగా జాగృతి తీసుకొస్తున్నాను. నేను ఇలా ఉన్నాను. ముందుకు ఆలోచించండి. ఏ రకంగా ప్రకాశవంతమైన బిందువుని ఆలోచిస్తున్నాను, నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు కర్మ చేసి నా సంస్కారాన్ని తయారు చేసుకుంటున్నాను. నేను ఇతర ఆత్మల్ని ఎలా చూస్తున్నాను, చూడగలుగుతున్నాను, ఎలా మాట్లాడగలుగుతున్నాను. ఎప్పుడైనా ఇతర ఆత్మలతో మాట్లాడుతుంటే అప్పుడు కండ్ల వెనక ఉన్నటువంటి ఆత్మ పైన ధ్యాస కేంద్రీకృతం చేసే అభ్యాసం చేస్తున్నాను. కర్మేంద్రియాలతో నేను కేవలం అదే స్వీకరిస్తాను. దీని అవసరం తెలుసుకొని ఇతర అన్నీ కూడా అంత దృష్టి సారించను. నేను ఆత్మ ఒక శక్తిని. మరలా ఆత్మ యొక్క చిత్రాన్ని చూస్తూ కొద్దిగా ఆలోచించండి. అది ప్రకాశవంతమైన బిందు ఎలా ఆలోచిస్తుంది, ఎలా నిర్ణయం చేస్తుంది, ఎలా కర్మ చేస్తుంది, స్వయం యొక్క సంస్కారాల్ని ఎలా అలవాటుగా మార్చుకుంటుంది. ఇది మనం ఆలోచించి అనుభవం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఇది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంతా విషయాలు నిండే ఉన్నాయి. ప్రకాశవంతమైన ఈ సూక్ష్మ బిందువు జీవితం యొక్క ఒక శక్తి, స్వయం జీవితం. ఇది ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో మొత్తం కర్మలు ఈ శరీరం మాధ్యమంగా చేస్తుంది. నేనొక ఆత్మను, జ్యోతిర్బిందు అయినాను. ఈ జాగృతితో శరీరాన్ని నడిపిస్తున్నాను. ఈ ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో ఈ అన్ని కార్యాలకు బాధ్యులు ఇక్కడ ఉన్నటువంటి అందరు ఆత్మలు. ఇది కొద్దిగా ఆలోచించండి. దీనికోసం చేస్తూ ఉండండి. ఓం శాంతి.